ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని యొద్ద నుండి మీకు కలుగునుగాక. ఆయన మందిరంలో నుండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుడి. మన దేవుని ఎదుట మౌనముగా ఉండుట, ఆయన కృప కొరకు కనిపెట్టుట అనగా మొట్టమొదటిగా 37వ అధ్యాయము 3వ వచనంలో కీర్తనల గ్రంథం 37:3 యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆ నమ్మకమే మౌనంగా ఉండుట, ఊరకుండి నమ్ముకొనుట వలన అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. దాని యొక్క భావం ఊరకుండి నమ్ముకుంట వలన. ఊరకుండుట వలన అనగా ఊరకుండుట అనగా నమ్ముకుండుట, మౌనముగా ఉండుట అనగా విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండుట. ఆ విశ్వాసం ద్వారా అనుగ్రహించిన రక్షణను బట్టి నిరీక్షణతో ఎదురు చూచి దేవుని మేలు కొరకు, దేవుని కార్యముల కొరకు మనం ప్రార్థించి పరిపూర్ణమైన విశ్వాసముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ప్రార్థించి దేవుని వైపు తిరిగి మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆ తర్వాత 5వ వచనంలో 37వ అధ్యాయం నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము అప్పుడు నెరవేరుస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో ఊరకుండి మౌనంగా ఉండుట, నమ్ముకొనుట గూర్చి దేవుని వాక్యంలో రాయబడి ఉన్న 30వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. ఊరకుండి నమ్ముకొనుట వలన మౌనముగా ఉంటుంది. అందుకే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కనుక మీరు మౌనముగా ఉండు. అంటే మౌనంగా ఉండటం అంటే మన హృదయంలో విశ్వాసంతో నమ్ముకొని ఆయనను గూర్చిన ధ్యానం చేస్తూ, ఆయన వాక్యంను స్మరించుకుంటూ, మన ఆత్మతో ప్రార్థన చేస్తూ, మనస్సుతో ప్రార్థన చేస్తూ పరిపూర్ణంగా ప్రభువా అని సహాయం కొరకు వేడుకొనుచు, మన శోధనలో, కష్టంలో, ఇబ్బందులో మనం దేవునికి చేయి ప్రార్థన, ఆయన ఉన్నాడని, ఆయన నా రక్షకుడని, ఆయన నా విమోచకుడని, నాకు సహాయం చేయి దేవుడని పరిపూర్ణమైన విశ్వాసంతో మనము నమ్మకముతో దేవుని ఎదుట సాగిలపడి మన హృదయంలో ఇంకా వేరే ఆలోచన రాకుండా, వేరే తలంపు రాకుండా దేవుని నామమును మాత్రమే స్మరించుకొనుచు మనము ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది ఊరకుండి ప్రతి భారమును ఆయన మీద మోపి ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు అనే నమ్మకంతో, విశ్వాసముతో మనం నిరీక్షణతో కనిపెట్టుచు ఉండటం ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం మౌనముగా ఉండుట అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన తన ఆలయంలో ఉన్నాడు కనుక మీరు మౌనముగా ఉండు. ఆయన ఆలయంకి వచ్చినప్పుడు మనకు అట్టి నిరీక్షణ అవసరమై ఉన్నది. ఆయన ఆలయంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన మనం సరిగా చూసుకోవాలి. అంటే దాని అర్థం ఏమిటంటే మనం దేవుని వైపు మాత్రమే మన హృదయంలో కేంద్రీకరించాలి, మన మనస్సు కేంద్రీకరించాలి. ఆయన దిక్కునకు చూసి మన ఆత్మను ఎత్తుకోవాలి. ఇక వేరే తలంపులు, వేరే ఆలోచనలు రాకుండా కేవలము దేవుని ఆశ్రయించి, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో అంటాడు, ఆ సహాయం కొరకు, యాకోబు దేవుని సహాయం కొరకు మనం పెట్టుచు ఎవడైనా తన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. 146వ కీర్తన 5వ వచనం ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. కాబట్టి మనం అలాగూ దేవుని సన్నిధిలో, ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, మౌనముగా అంటే ఊరకుండి నమ్ముకునుట వలన, నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమని మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో, 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ నమ్ముట వలన మనం దేవుని మహిమను చూస్తాం. ఆ మహిమ అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి నీ మార్గం అంతటిని యెహోవాకు అప్పగించుము. ఎందుకనగా యెహోవా
తన భక్తులను ఎన్నడూ విడువడని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనంలో, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడతారు. అందుకే విశ్వసించువాడు కలవరపడడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. స్థిరముగా విశ్వాసంలో అంటే దాని అర్థం ఏమిటంటే దేవునిపై ఆధారపడి దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని కృప కొరకు కనిపెట్టుచు విశ్వాసంలో స్థిరముగా ఉండినవాడు, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారు కలవరపడరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంట, మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచేవారు కలవరపడరు. విశ్వసించేవాడు, ఆ విశ్వాసం వారిని రక్షిస్తుంది, ఆ విశ్వాసమే వారికి కార్యసిద్ధి కలుగు చేస్తుంది, ఆ విశ్వాసమే మన ప్రార్థనలకు ప్రతిఫలము దయచేస్తుందని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడకుండా, భీతి చెందకుండా, మన దేవుడు ఉన్నాడని నమ్ముకొని పరిపూర్ణమైన విశ్వాసంతో మొట్టమొదటిగా మనం దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేయనప్పుడు దేవునిని నామము మాత్రమే కొనుచు ఆయన నామమును బట్టి ప్రార్థిస్తూ విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మనము దేవుని సన్నిధిలో మనము అర్పించుకొని ఇక వేరే ఆలోచన రాకుండా దేవుని ఆరాధన విషయంలో దేవుడు ఆయన పశ్చాత్తాపడు, ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తాపడు, ఆయనకు ఆరాధించే విషయంలో మనము ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మనం ప్రార్థిస్తూనే ఉంటాం కొన్నిసార్లు. కానీ మన ఆలోచన అంతా దేవుని మందిరంలో దేవుని వైపు కేంద్రీకరించి ఉండదు. మన ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ బయట వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆరాధనకు మనము ఆటంకంగా ఉండకుండా, మనకు ఏది ఆటంకం ఉండకుండా పరిపూర్ణ హృదయంతో దేవునిపై భారము మోపి, ఎందుకనగా యెహోవాను ఆశ్రయించే వాడికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను పరిపూర్ణమైన హృదయంతో ఆశ్రయిస్తూ ప్రార్థించేవారు దేవునిని మాత్రమే, నామము మాత్రమే స్మరించుకుంటూ ఉంటారు. ఆత్మావేశము కలిగి ఆత్మలో ప్రభు దర్శనాన్ని పొందుకోవాలి. మన ప్రార్థన ద్వారా ప్రభు యొక్క కార్యసిద్ధి, ప్రభు యొక్క కార్యములు మన జీవితంలో జరగాలి అంటే మనము ప్రభువును మాత్రమే మన హృదయంలో స్మరించుకుంటూ ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండి ఊరకుండి నమ్ముకొని రక్షింపబడువారు. అలాగే అందుకే నమ్ము ప్రతివానికి అంటాడు, నమ్ముట నీ వలన అయితే. ఆ నమ్మకము మనం కేవలం యేసుక్రీస్తు ప్రభు వైపునకు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వైపునకు మనం ప్రార్థించేటప్పుడు, ఆయన ఆలయంలో ఉన్నప్పుడు, ఆయన మందిరంలో ఉన్నప్పుడు, ప్రతి శ్రమలో, దుఃఖంలో, వేదనలో మనం ప్రార్థన చేసేటప్పుడు, భారభరితమైన ఆత్మతో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ భారమును మనం దేవుని మీద ప్రయాసపడి భారము ఇవారులారా నా ఎదుకు రండి అంటారు. అందుకే మనం ప్రయాసపడి ఈ లోక సంబంధమైన ప్రతి పాప భారమును మోసుకుంటూ మనం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆయన కృప కొరకు కనిపెట్టచ్చు, ఆయన నామమును ఆశ్రయిస్తూ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఆశ్రయించేవారు ఎల్లప్పుడూ సంతోషిస్తారు, ఎందుకనగా నీవే వారిని కాపాడుతావని ఆయన నీ దేవుడని యెహోవా మీద నీ ప్రతి భారము మోపము అంటాడు. నీ చింతా యావత్తు ఆయన మీద వేయము. మనం ద్విమనస్కులు కాకుండా దీనమనస్కులుగా ఉండాలని 1 పేతురు పత్రికలో రాయబడిన ప్రకారము మనము వేరే విషయముల గురించి ఆలోచించకుండా మౌనంగా ఉండి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన సన్నిధిలో గడిపి ఆ 2 గంటలలో సమయంలో మనం ప్రార్థించే ఆ అరగంట సమయంలో అయినను పరిపూర్ణమైన విశ్వాసంతో మన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన నామమును మాత్రమే స్మరించుకొనుటూ ఆయన మీద మన ప్రతి భారం, ఎందుకనగా యెహోవాయే మనల్ని ఆదుకొనివాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఆయన మాత్రమే మనల్ని ఆదుకొనివాడు, ఆయన మాత్రమే. అందుకే కీర్తన యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో, ప్రభువు యెహోవా ఇలాగ సెలవు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు. అనగా ఆ పునాది మీద కట్టుకుని విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాడు కలవరపడడు. ఎలాగుంటుందంట కీర్తనల గ్రంథంలో ఒక మాట, చక్కని మాట, విశ్వాసించేవాడు విశ్వసించి కలవరపడినవాడు ఎలాగుంటాడంట అంటే కీర్తనల గ్రంథం 112వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయంలో విశ్వసించేవాడు ఎలాగుంటాడంటే
6వ వచనంలో, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడ్యడు, వాని మనస్సు స్థిరముగా ఉంటుంది. విశ్వసించేవాడు కలవరపడడు. కాబట్టి మౌనంగా ఉండి, అంటే యెహోవా ఆయన హబక్కు గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చాలాసార్లు మనం చదువుకుంటాం, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కనుక మీరు మౌనంగా ఉండుడి అంటాడు. మౌనంగా విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయనకు మన హృదయంలో సమర్పించుకొని విరిగినరిగిన మనస్సుతో మనం ప్రార్థిస్తూ పరిపూర్ణ మన ఆలోచన, మన తలంపులు, మన మనస్సు అంతయు ఆయన వాక్య ధ్యానము, ఆయన నామమును స్మరించుకుంటూ మనం ప్రార్థించటమే. పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకం ఉంచి, ప్రభువా నీ వైపునకు చూచిన, నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకుంటున్నాను, కొండల తట్టు నాకు కనులెచ్చున్నాను, ప్రభువా నాకు సహాయం ఎక్కడ నుంచి, నీ వలననే, యెహోవా వలననే, భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుందన్న నిరీక్షణతో కనిపెట్టుకుని ఎదురు చూచి పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీ విశ్వసించిన ఎడల గొప్ప కార్యం నీ జీవితం జరుగుతూ చూస్తావు. కానీ మన తలంపులు, ఆలోచనలు కొన్నిసార్లు దేవునికి చేయు ప్రార్థన సమయంలోనే వేరే వాటి మీదకి వెళ్ళిపోతున్నారు, సాతాను మనలను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు విత్తనము గురించిన ఉపమానంలో వాక్యం విందురుగానే సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడంట వెంటనే. అటువంటి బలహీనత మనలో, శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే కానీ మన ఆత్మను మనం సిద్ధపరచుకొని ఉన్నప్పటికీ శరీర బలహీనతను బట్టి మనము ఆ నమ్మకమును ఏమైద్దో, ఏం జరుగుద్దో. అందుకే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఆ దయ్యం పట్టిన వాని కుమారుడు తండ్రి వచ్చి, అయ్యా నీ వలన ఏమైనా అయితే నాకు సహాయం చేయి ప్రభు అని 22వ వచనంలో అంటే అపనమ్మకముతో, అవిశ్వాసముతో నామకార్థంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. అప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యము, దేవునికి కార్యం జరిగించుట సాధ్యము, కానీ అది నీ నమ్మకం వలన, విశ్వాసం వలన ఊరకుండి నిలిచిండి చూడుడి అంటాడు మోషే నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో. యెహోవా మీకు కలుగజేయు రక్షణ ఊరకుండి నిలిచుండి చూడండి, పరిపూర్ణ విశ్వాసంతో ఆయన అద్భుత కార్యము చూడండి, ఆయన అద్భుతములు జరిగించేవాడు ఆయన నమ్మి హృదయముందు విశ్వసించి మీరు ఊరక నిలిచుండి పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో కనిపెట్టుకొని చూడండి. ఇక మీదట మీరు ఐగుప్తులు ఎన్నడూ చూడరు అని దేవుని వాక్యం. మీరు ముందుకు సాగిపోవారుగా విశ్వాసము కర్తవ్య దాన్ని కొనసాగించేవాడిని యేసుక్రీస్తు వైపు చూస్తూ నీళ్ల మీద నడుస్తున్న పేతురు గారు ఒక్కసారి ఈ లోక సంబంధమైన శరీర బలహీనతను ఆ గాలిని చూచి మునిగిపోయి సాగాడు. మన విశ్వాసం ఎలాగో ఉంది? బలమైన విశ్వాసంగా, విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించే వాని వైపు నడుస్తూ ఉన్న విశ్వాసంగా ఉందా, లేదా శరీర బలహీనత బట్టి మునిగిపోయే విశ్వాసంలాగా ఉందా? ఆయనను యేసుక్రీస్తు ప్రభువారు తన చేయి చాచి, యెషయా గ్రంథంలో రాయబడినట్లు దినమెల్లా నా చేతులు చాచుచూ ఉన్నాను. ఆ చెయ్యి చాచి మన విశ్వాసంతో ఆయన వైపు చూసి మనం మునిగిపోయే స్థితిలో ఉన్నప్పటికీ, మనము విశ్వాసంలో తొలగిపోయే స్థితిలో ఉన్నప్పటికీ నా యేసయ్య ఉన్నాడు, నా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన చెయ్యి ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతాం? అనుమానము లేకుండా మనము దేవుని అడగాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము మనం నమ్ముకునే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి పరిపూర్ణమైన విశ్వాసంతో మనము దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు ఆయన దిక్కును చూసి మన ఆత్మను ఎత్తుకున్నప్పుడు, నిరీక్షణతో కనిపెట్టుకున్నప్పుడు, మౌనంగా ఉండి దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడన్న విశ్వాసంతో, నిరీక్షణతో మనం కనిపెట్టుకొని ప్రార్థించటమే దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ప్రార్థించుట. అందువలన దేవుని వాక్యంలో మనకు సెలవిచ్చేది నిరీక్షణతో కనిపెట్టు, దినమెల్లా నేను ఇంకను స్తుతిస్తానంటాడు భక్తుడైన దావీదు. ఇంకను దానికి ముందు మనము ఏ ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తనల గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 40వ అధ్యాయంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొనిచున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అంటున్నాడు. నేను ఇంకా సహనంతో కనిపెట్టుకోవాలి. ప్రభువా నాకు అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా నా అవిశ్వాసం బాగు చేయి ప్రభు అని మౌనంగా మనం హృదయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 24వ వచనంలో, 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట చెప్పినప్పుడు, అయ్యా ప్రభువా నా అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయని బిగ్గరగా ఏడ్చి
తన అపనమ్మకమును అవిశ్వాసమును బాగు చేసుకుని తన కుమారుని స్వస్థపరచుకుని దేవుని కార్యములు అలాగ మౌనంగా ఉండి నమ్ముకుంటూ వలన ఆయన వైపు చూసి ప్రతి భారమును మనం ఆయన మీద మోపి నీ భారముని యెహోవా మీద మోపము అంటాడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన అన్నడు కదలనీయడు. అలాగ మనము విశ్వాసంతో 57వ అధ్యాయం 2వ వచనం మహోన్నతమైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించునని దేవుని వాక్యం అసలు మనము అలాగూ మన జీవితంలో జరుగుచున్న వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుని కార్యములను బట్టి దేవుని మేలును బట్టి స్తోత్రం చెల్లించాలి. జరిగిన వాటిని జ్ఞాపకం పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకొని ఆయన తట్టు మన చేతులెత్తి మనము ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన నామమును ధ్యానించాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. 143వ కీర్తనలు ఇలాగూ దేవుని వాక్యంలో 5వ వచనం పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలను ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎప్పుడంటే ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉన్నది. ప్రభువా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును ఎత్తుకుంటున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు దయచేయము. ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, ప్రభువా నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేయాలి. నమ్మకం, విశ్వాసంతో, నిరీక్షణతో. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కార్యములు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే ఇంకనూ మనము లోతైన విశ్వాసం నడిపింపబడి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఊరకుండి నిలిచి ఉండి దేవుడు మీకు సహాయం చేస్తాడు. రక్షణ యెహోవాది. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన నిరీక్షణకు ఆధారమగు నిరీక్షణకర్త అయిన మన దేవుని వైపు చూస్తూ, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని నమ్మకం విశ్వాసంతో ఊరకుండి నమ్ముకుంటూ వలన మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము దేవుని సహాయం పొందుకోవటానికి అలాగూ దేవుని సన్నిధిలో మనం నిరీక్షణతో కనిపెట్టుకొని ఊరకుండి నమ్ముకుంటూ వలన మౌనముగా ఉండి, ప్రభా నీవే నాకు సహాయం, నీవే నాకు ఆధారం, నీ కృప చాలు ప్రభా, నీ కృప లేనిదే నేను జీవించలేను ప్రభా, నీవు సహాయం చేయలేనిదే నేను బ్రతకలేను ప్రభా, నీ సహాయం కొరకు ప్రార్థిస్తాను, నీవే నా దేవుడువు అని నీ చింత యావత్ 1 పేతురు పత్రికలో ఇలాగ నీ చింత యావత్తు ఆయన మీద వేయుడు, ఎందుకనగా ఆయన మీ కొరకు చింతించుచూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. 7వ వచనంలో 4వ అధ్యాయము అయితే అన్నిటికీ అంతము సమీపం కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. అప్పుడు ఫిలిప్పీలకు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఇలాగూ 13వ వచనంలో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనం ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేస్తామో, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉంటాము, అప్పుడు దేవుని సమాధానం 7వ వచనము 4వ అధ్యాయం ఫిలిప్పీలో అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. దేని గురించి చింతపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయబోచిన ప్రతి కార్యం బట్టి స్తోత్రం చెల్లిస్తూ మౌనంగా ఉండి పరిపూర్ణ విశ్వాసముతో మనం కలవరపడకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండి నా దేవుడు నాకు ఉన్నాడని మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉంటే అసాధ్యమైన హెబ్రీ 11:6 ఆయన ఎదుకు వచ్చేవాడే ఉన్నాడని నమ్మి తను వెతుకు వారికి ఫలము దయచేవాడని హృదయమందు పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో మనము ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించి దేవుని సన్నిధిలో దేవుడు మనకు గ్రహించే రక్షణను మేలును పొందుకోవటానికి మనం ఎల్లప్పుడూ మనం సిద్ధముగా ఉండి ప్రార్థన ద్వారా దేవుని కార్యములు మన జీవితంలో జరుగునట్లు మనము ఊరక నిల్చుని నమ్ముకొని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో దేవునికి ప్రార్థన చేయాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. అటు కృపను అటు నిరీక్షణను దేవుడు మీకును మీ కుటుంబాలకు మీ జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువా మీకు స్తోత్రాలు.
అవును తండ్రి, మౌనముగా ఉండుట, ఊరకుండి నమ్ముకుంట వల్ల మీ సహాయం మేము పొందుతామని ఉదయకాలం వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికటి నిరీక్షణను కనిపెట్టుకుని ఎదురుచూచి తేరుచూచి విశ్వాసంలో స్థిరముగా ఉండి కలవరపడకుండా ప్రభు మీ నామందు విశ్వాసం ఉంచి మీ కార్యములు మేము పొందుకునే ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు, కార్యసిద్ధి ప్రతి ఒక్కరికి వారి విశ్వాసం ద్వారా అనుగ్రహించి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభు. దేని కొరకైతే కుటుంబములుగా వారు ప్రార్థిస్తూ ఉన్నారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, చదువుకొనిచున్న బిడ్డలను, మంచి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న, మంచి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభు, ఉద్యోగ ప్రతిమల బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం ప్రభా జరుగుటకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు తండ్రి. వారి కుటుంబాలు వారి ప్రార్థన ఆలకించి మీ సహాయం దయచేసి మీ వారి చింత యావత్తు మీ మీద మోపి పరిపూర్ణమైన విశ్వాసంతో విరిగినలిగిన హృదయంతో ప్రార్థించుకొని మీ దీవెనలు పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా. ఆత్మరక్షణ లేని వారికి ఆత్మరక్షణ అనుగ్రహించి మారు మనసు దయచేసి పశ్చాత్తాప హృదయం దయచేసి మీ సన్నిధికి నడిపించమని, ఆరాధనకు వచ్చినట్లుగా సహాయం చేయమని, ప్రతి ప్రయత్నంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు మీ సహాయం అనుగ్రహించి మీ వైపు చూచి మీ దిక్కునకు చూచి వారి ఆత్మలను ఎత్తుకొని మీ నామం పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించుకొని వారి విశ్వాసం వల్ల కలుగు విజయమును పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమం దేవుడు మీకును మీ కుటుంబాలకు తోడై ఉండి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.